వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలున్నాయని గత కొంతకాలంగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తూనే ఉంది. అయితే ఈ విషయం పైన ఏ విధంగా స్పందించాలి అన్న అటు డాన్సర్స్ అసోసియేషన్ తరపు నుంచి చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. మాకు అంతర్గత డిస్కషన్స్ ఎన్నున్నా కానీ ఎవరి మధ్య పర్సనల్ టార్గెటింగ్స్ అనేవి లేవు అని వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం రోజు జరిగిన ఇంటర్నల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో డాన్సర్స్ అసోసియేషన్‌కి సంబంధించి చాలామంది కొన్ని అవకతవకలు చేస్తున్నారు. ప్రత్యేకించి సభ్యత్వాలు నమోదు చేసుకునే టైంలో, అలాగే బయట నుంచి ఎవరైనా విరాళాలు ఇచ్చే టైంలో, అలాగే ప్రత్యేకించి హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి కొంత అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా బయట నుంచి కొంత అమౌంట్ వస్తుంటే వాళ్ళు చెప్పే అమౌంట్ ఒకటిగా ఉంది. సో, ఇవన్నిట్లిపైన కూడా ఏదైనా తప్పు జరిగినా దానికి బాధ్యురాలిని ప్రెసిడెంట్‌గా నేనే అవుతాను అని సుమలత వాయిస్ రేజ్ చేయడము, అలాగే ఇంటర్నల్‌గా సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలైతే జరగడం. ఎందుకు అంటే ఎవరైతే కొంతమంది 8 మంది పైన ఆరోపణలున్నాయో క్యాషియర్, అలాగే కొంతమంది సభ్యుల పైన వీళ్ళందరినీ కూడా సభ్యత్వ నమోదు క్యాన్సిల్ చేస్తూ, అలాగే వాళ్ళని రాజీనామా చేయవలసిందిగా కూడా వీళ్ళు ప్రతిపాదించడం జరిగింది. అలాగే వాళ్ళని విధుల నుంచి తప్పించే విధంగా కూడా యాక్షన్స్ తీసుకుంటున్న టైంలో వాళ్ళే మేము రాజీనామా చేశాము, మేము బయటకు వచ్చేస్తున్నాము. ఫెడరేషన్‌లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ అసోసియేషన్‌లో కరెక్ట్‌గా లేదు అని తీవ్ర వాగ్వాదానికి దిగడం అనేది కాస్త గందరగోళ వాతావరణంని క్రియేట్ చేసిందని సుమలత కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి నిన్న జరిగిన ఇంటర్నల్ మీటింగ్‌లో సీక్రెట్ బ్యాలెట్ చెకింగ్ అయితే ఉంది. ఎవరైతే కొంతమంది సభ్యులు నిజంగా ఈ కార్యకలాపాలకి ఇబ్బంది కలిగిస్తూ వచ్చారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ వాళ్ళ ప్లేస్‌లో వేరే పర్సన్స్‌ని తీసుకోవడానికి ఉప ఎన్నికలనేవి ఖచ్చితంగా జరగాలి. దీనికి సంబంధించినంత వరకు సీక్రెట్ బ్యాలెట్ చెకింగ్ అనేది నిన్న జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఎక్స్ పార్టీ వాళ్ళకి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డాన్స్ మాస్టర్స్ కావచ్చు, ఆ 8 మంది కావచ్చు, కాస్త అక్కడ హడావిడి చేయడము, వీళ్ళపైన ఆరోపణలు చేయడము, ఇంటర్నల్‌గా వీళ్ళ మాటే నెగ్గుతుంది, మిగతా వాళ్ళందరినీ అవాయిడ్ చేస్తున్నారనేది వాళ్ళు అక్కడ వాగ్వాదం సృష్టించడము. ఇందులో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా వీడియోలో కనిపించినప్పుడు అంతర్గతంగా వీళ్ళకి ఏవేవో డిస్కషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళ మధ్య చాలా వరకు కూడా పోటాపోటీలు జరుగుతున్నాయి డాన్స్ మాస్టర్స్‌కి. బయట మనం చూసుకున్నట్లయితే చాలా కాలం నుంచి సృష్టి వర్మ ఇష్యూ దగ్గర నుంచి జానీ మాస్టర్‌ని టార్గెట్ చేస్తున్నారు, శేఖర్ మాస్టర్ అనే వాగ్వాదం అనేది ఇండస్ట్రీలో నడుస్తుంది. అలాగే జానీ మాస్టర్‌కి రామ్ చరణ్ సపోర్ట్ ఉంది. అలాగే శేఖర్ మాస్టర్‌కి అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనం వింటూనే వచ్చాం. కానీ వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో, ఎవరు ఎవరికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇద్దరూ కూడా అంతర్గతంగా ఎన్ని విషయాలున్నా బయటకి మాత్రం ఎప్పుడు కూడా అఫీషియల్‌గా వాళ్ళు గొడవ పడుతున్న సిట్యుయేషన్స్ అయితే మనకు కనిపించలేదు. కాకపోతే నిన్న విజువల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ కూడా ముఖాముఖి మాట్లాడుకోవడము, గట్టిగా అరుచుకోవడం అనేది నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఇష్యూ నడుస్తుందా అనే కోణంలో నిన్నటి నుంచి కూడా వార్తల్లో హైలైట్ అవుతుంది. ఈ నేపథ్యంలో డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ సుమలత ప్రస్తుత ప్రెసిడెంట్‌గా ఉన్న ఆమె అసోసియేషన్‌కి ఆవిడ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్‌లో ఆవిడ కీలకంగా కొన్ని విషయాలనైతే ప్రస్తావించడం జరిగింది. సో, మేము మాట్లాడింది సభ్యత్వాల గురించి, అలాగే ఇన్సూరెన్స్‌లో అమౌంట్‌లో కొన్ని అవకతవకలు జరిగాయి. అలాగే క్యాషియర్ దగ్గర నుంచి 8 మంది సభ్యులు కూడా దీన్ని ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే కోణంలో మేము ఆరా తీస్తే మాకు దొరికిన ప్రూఫ్స్ ప్రకారం వాళ్ళని సస్పెండ్ చేసే ప్రయత్నంలో చేసే పనిని వీళ్ళు అడ్డగించడము, ఇలా రివర్స్ అవ్వడం అనేది కాస్త మాకు ఇబ్బందికరమైంది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, అసోసియేషన్‌లో చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు జరుగుతున్నాయి. ఏ డాన్సర్‌కి కూడా ఉపయోగం జరగట్లేదు. బయట నుంచి ఎంత డబ్బులొచ్చినా గానీ ఎవరైతే ఇబ్బందికరంగా ఉన్నారో, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫండ్స్ అనేది అసోసియేషన్ తరపు నుంచి ఇవ్వటం లేదు. కాబట్టి ఎవరైతే ఎక్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారో ఆయన పైన ఆరోపిస్తూ సుమలత చేసిన ఈ స్టేట్మెంట్ అనేది ఒక్కసారిగా అందరిని ఆలోచింపజేసిందని చెప్పుకోవాలి. అలాగే జానీ మాస్టర్ మాట్లాడుతూ, నాకు శేఖర్ మాస్టర్‌కి ఎటువంటి వివాదం లేదు. మేము నిన్న చిరంజీవి గారితో కలిసి కూర్చొని భోజనం కూడా చేశాము. షూటింగ్ స్పాట్‌కి వెళ్ళి ఇద్దరం కలిసే కూర్చొని మాట్లాడాము. డాన్స్ అంటే చిరంజీవి గారు, చిరంజీవి అంటే డాన్స్. సో, కాబట్టి ఆయన దగ్గర మేమెళ్లి మాట్లాడడము, ఆయన దగ్గర నుంచి కొన్ని అంశాలు నేర్చుకోవడము, ప్రత్యేకించి పాత పాటల గురించి ఆయన దగ్గర మేము నిన్న సరదాగా లంచ్ చేస్తూ ఒక అన్నదమ్ముల్లాగా కూర్చొని మాట్లాడుకున్నాము. కానీ దాన్ని కూడా ఇప్పుడు చర్చగా సృష్టిస్తున్నారు. చిరంజీవి దగ్గరికి జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ పంచాయతీ వెళ్ళింది అని చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి అవేవి వాస్తవాలు కాదు. ఒక్కసారి మీడియా ప్రాచుర్యం చేసేటప్పుడు వాస్తవం ఏంటి, అబద్ధం ఏంటి అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా కూడా జానీ మాస్టర్ క్లియర్ కట్‌గా చెప్పారు. నాకెన్ని ఇష్యూస్ ఉన్నా అవి నా పర్సనల్ ఇష్యూస్ అంతవరకే. నేను నాకు ఏదైతే నాకు సభ్యత్వం కావచ్చు, అలాగే నా పొజిషన్‌కి కావచ్చు నేను రాజీనామా చేశాను. నా సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేశారు. కానీ సుమలత ఇప్పుడు మెంబర్‌గా ఉంది. ప్రెసిడెంట్‌గా ఉన్న నేపథ్యంలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా
ప్రెసిడెంట్‌గా తన్నే క్వెషన్ చేస్తారు కాబట్టి చాలా కీలకంగా ఫస్ట్ నుంచి కూడా డాన్సర్స్ ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఇప్పటి నుంచి డాన్సర్స్ అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఇలాంటి చర్యలు మేము తీసుకుంటున్నామని జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. అండ్ అలాగే మెయిన్‌గా డాన్సర్స్‌కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి జానీ మాస్టర్ పెద్ది షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కి ఒక ప్రతిపాదన చేసినప్పుడు చెప్పినప్పుడు ఆయన కూడా డాన్సర్స్ అంటే నిజంగానే వాళ్ళు ఎంతో శ్రమ పెడతారు, ఎంతో కష్టపడతారు. వాళ్ళు హెల్తీగా ఉండాలి. వాళ్ళకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించుకోవాలని ఆయన దాదాపుగా 40,00,000 వరకు చెక్ కూడా జానీ మాస్టర్ త్రూ డాన్సర్స్ అసోసియేషన్‌కి ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఉన్న ఈ అసోసియేషన్‌లో ఉన్న డాన్సర్స్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలి అంటే ఎంత ఖర్చవుతది అని ఒక అంచనా వేసినప్పుడు దాదాపుగా 58,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరు డాన్సర్స్‌కి కలిసి వస్తుంది. ఈ 58,00,000 ద్వారా అందరు డాన్సర్స్‌కి కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కలుగుతుంది అని ఆయన చెప్పడంతో మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 18,00,000 కోసం ఉన్న అసోసియేషన్ మెంబర్స్‌ని కావచ్చు, ఎవరైతే కొంచెం పై స్థాయిలో ఉన్న డాన్సర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. కానీ ఎవరి నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు. ఎవరి నుంచి కూడా ఎటువంటి విరాళాలు రాలేదు. కానీ దీన్ని నేను ఎక్కడా కూడా హైలైట్ చేయలేదు. దీని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు. లేదంటే లేదు అనే కోణంలో కూడా జానీ మాస్టర్ మాట్లాడడం జరిగింది. మిగిలిన 18,00,000ని పెద్ది సినిమా షూటింగ్ చేసినప్పుడు పెద్దికి సంబంధించిన చెక్ ఏదైతే వచ్చిందో నాకు గత వారం నాకు చెక్ రావడం జరిగింది. గత నెల నాకు చెక్ రావడం జరిగింది. 18,00,000 చెక్‌ని నేను నేను డాన్సర్స్ అసోసియేషన్‌కి ఇచ్చేసాను. ఒక్క రూపాయి కూడా పెద్దికి పనిచేసిన అమౌంట్‌ని నేను తీసుకోలేదు. సో, ఇంత ఆలోచించే నేను ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణాలు కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాము, వాయిస్ రేజ్ చేస్తామని జానీ మాస్టర్ చెప్తూనే జానీ మాస్టర్‌కి, శేఖర్ మాస్టర్‌కి ఎటువంటి వివాదం లేదు. మేము అన్నదమ్ముల్లా కలిసి ఉంటాము. ఒక్కొక్క కుటుంబంలో ఒక అన్న గట్టిగా మాట్లాడితే తమ్ముడు స్లోగా మాట్లాడతాడు. వాయిస్ ఒకళ్ళకి గట్టిగా ఉంటది. కొంతమందికి స్లోగా ఉంటది. అంతేగాని దీనివల్ల వీళ్ళిద్దరికి అంతర్గత విభేదాలున్నాయి. వీళ్ళకి నిజంగా వేరే ఇష్యూస్ మీద వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీరు ఖచ్చితంగా ఒక వార్తని పబ్లిష్ చేసేటప్పుడు దాని నిజాలు ఎంత అని ఆలోచించాల్సిందిగా కూడా మీడియాకు కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ అన్ని అంశాలు చూసుకున్నట్లయితే మరొకసారి డాన్సర్స్ అసోసియేషన్ అనేది వివాదంలో పడిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా డాన్సర్స్‌కి అండగా నిలవాలన్న ఆలోచన ఒకటైతే, వచ్చే విరాళాలని వాళ్ళకి సొమ్ము చేసుకునే ఆలోచన మరొకరిది అని క్లియర్ కట్‌గా తెలుస్తుంది. కాబట్టి ఇందులో అఫీషియల్‌గా అయితే ఇప్పుడు జానీ మాస్టర్, సుమలత అయితే స్పందించడం జరిగింది. మరి శేఖర్ మాస్టర్ ఏ విధంగా స్పందిస్తారు అనే దాని పట్ల ఇప్పుడు ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు మరొకసారి బహిర్గతం అవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.